యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉప్పై కుష్లోపురి. ఈరోజు వచ్చి మనం కాంజీవరంలో ఇవ్వండి కోట శారీస్ అండి. కాంజీవరం చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడాను. సిల్క్ కోటానండి. తర్వాత అలాగే సెమీస్ అండి. అలాగే మనం మైసూర్ క్రేప్లో, మైసూర్ సిల్క్స్లో కూడా క్రేప్ బోర్డర్స్ ఉన్నాయి. ఇంతకుముందు రిలీజ్ చేశాను, అవి కూడా సెమీసేనండి. తర్వాత మనం వచ్చి ఏంటి ఇవ్వండి కుబేర పట్టులో కూడా అన్ని సెమీస్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పండగల సీజన్ కదండి, అందుకని ఇలా తీసుకొచ్చాను అనమాట ఈసారి. ఓకేనా. ఇప్పుడు మనం కాంజీవరం సిల్క్ కోట శారీస్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కూడా 2 చీరలు తీసేసుకున్నాను. అది ఇప్పుడు మీకు ఈ చీర నేను ఎందుకు కట్టానంటే మీకు ఒకసారి చెప్దామని చెప్పి, ఆల్రెడీ ఇదివరకు కూడా చేశాను, ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్లో. దీంతో శారీ ఇది మైసూర్ క్రేప్ అండి. 15 years అయిపోయిందండి ఈ శారీ నేను తీసుకుని, అబౌవ్ 15 years. అప్పుడు 18,000 పెట్టి తీసుకున్నాను. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టి చీరలేమో హ్యాంగ్ చేసుకోవటం తప్ప ఎందుకు పనికిరట్లా. కడదామంటే ఎన్నిసార్లు కడతాంలేండి, ఒక 10 times కట్టుంటా, వదిలేసాను. ఎప్పుడన్నా ఇలా ఏదన్నా ఇది అనుకున్నప్పుడు కొంచెం తీసి కడుతుంటా అనమాట. అలానే ఎవరికైనా ఇద్దామా అంటే అబ్బా ఇంత కాస్ట్ పెట్టుకున్నాం ఎక్కడ ఇస్తాంలే అని మళ్ళీ అదొక ఫీలింగ్. అందుకే ఇప్పుడు నా మైండ్ సెట్టింగ్ అయితే ఎలా మారిపోయిందంటే, అబ్బా ఈ సెమీస్లో హాయిగా ఉన్నాయండి, తీయటం కట్టేయటం. ఒక 10 times కట్టగానే ఇదేంటంటే ఎవరికైనా ఇచ్చేసుకోవటం బాగుంటుంది అనమాట. నాకైతే నచ్చింది ఆ పద్ధతి. మరి మీరు కూడా ఆలోచించుకోండి. అది ఏంటంటే ఇంకా అదే అనుకుంటున్నాను అంట, అస్సలు కొనకూడదు ఏ పెద్ద చీర కూడాను. చక్కగా కొన్నాళ్ళు కట్టేయటం, ఇచ్చేయటం ఏదన్నా. మరీ మన ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉందనుకున్నప్పుడు, మన పిల్లల ఫంక్షన్ ఉందనుకున్నప్పుడు ఏదైనా ఒక చీర తీసుకోవాలి, కానీ ఇక హ్యాంగర్లకు తగిలించడం తగ్గించాలనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఇది వచ్చి మనకి డార్క్ నెవీ బ్లూ అండి. పెద్ద బార్డర్తో ఉందండి. కాంజీవరం సిల్క్ కోటానండి. చాలా వెయిట్లెస్గా ఉందండి. చక్కటి పిచ్వై ప్రింట్ ఇచ్చాడండి. మొత్తం మనకి ఏంటంటే పికాక్స్ను ప్యారెట్స్ను లోటస్ కలిపి ఉందండి. చూడండి ఎంత బాగుందో. విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవన్నీను. మొత్తం కూడా మనకి పిచ్వై ప్రింట్ ఇచ్చాడనమాట. కలంకారీలో పిచ్వై ప్రింట్ వచ్చిందన్నమాట. ఇదిగోండి, బ్యూటిఫుల్ అండి. నెవీ బ్లూ అండి, డార్క్ నెవీ బ్లూ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా చాలా వెయిట్లెస్ అండి. సిల్క్ కాటన్ అండి ఇది. విత్ బ్లౌజ్ శారీస్ అండి. ఇగోండి, బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా ఇట్లా ఇచ్చాడనమాట. ఇగోండి, దిస్ ఇస్ నేవీ బ్లూ. పెద్ద బార్డర్ అండి, బ్లౌజ్ కూడా పైన కింద కూడా బార్డర్ ఉంది. శారీ కాస్ట్ వచ్చి మనకి 1255 అండి. 1255, 1255 రూపాయలు, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికండి డార్క్ గ్రీన్ అండి. మనకి మంచి గ్రీన్, డార్క్ గ్రీన్ అండి. గ్రీన్ మీద అంతా కూడా లోటస్ డిజైన్ ఇచ్చాడనమాట. ఎంత వెయిట్లెస్గా ఉన్నాయోనండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి ఇవి కూడా. మనం ఆఫీస్ యూజ్ వాడుకోవచ్చు. ట్రావెలింగ్లో కూడా నలగదండి చీర. సిల్క్ కోట కదండి, మామూలు కోట అయితే కొంచెం నలుగుతుందేమో, కానీ సిల్క్ కోట నలగదు. అబ్రాడ్ వెళ్ళేవాడు కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తర్వాత హోమ్ వాష్, హ్యాండ్ వాష్ అండి. అంటే మనకి ఇది అంటే అంటే మనం స్పెండ్ చేయగలం అనుకుంటే డ్రై వాష్ కూడా వేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే డ్రై వాష్ వేస్ట్ అండి. హాయిగా హ్యాండ్ వాష్ చేసుకొని హోమ్ వాష్ చేసుకోవటం బెటర్ అండి. ఇదిగోండి, పళ్ళు పార్ట్ అండి ఇది. కిందకి వచ్చేసరికి మోర్ దాన్ 5 inches బోర్డర్ ఉందండి. దిస్ ఇస్ ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇట్లా ఇచ్చాడనమాట బ్లౌజ్ పీస్. చక్కటి గ్రీన్ అండి, మల్టీ కలర్స్తో ఇచ్చాడనమాట డిజైన్. అంతా కూడా లోటస్ డిజైన్ వచ్చిందండి. మొత్తం కూడా క్రీపర్ అండ్ లోటస్ అన్నమాట. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి. 1255. చక్కటి కలర్స్ అండి అన్నీ కూడాను. ఇది వచ్చేటప్పటికండి చక్కటి యాష్ కలర్ అవుతుందండి. దాని మీద బ్రౌన్ అండ్ లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను. 3 చీరలు తెప్పించాం, వెళ్ళిపోయినాయి అన్నీ. మళ్ళీ అడిగారు, ఎవరు అడిగారో నాకు గుర్తురాట్లేదండి, చూసుకోండి. లాస్ట్ టైం అందని వాళ్ళు. ఇదిగోండి, చక్కటి పెద్ద ఫ్లవర్స్తో ఉంటుందండి డిజైన్. ఇదిగోండి, ఇలా ఉంటుందండి ఓవరాల్ శారీ. మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి.
చక్కగా ఇట్లా ఉంటుందన్నమాట. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా ప్రింటెడ్ ఇచ్చారండి, చాలా బాగుంది. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. ఇంకో విషయం, ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి, అందుకనే ఇంత అందమైన కలర్స్తో రాగలిగింది అన్నమాట. డిజిటల్ ప్రింట్స్ అండి అని నేను 1255 అండి, 1255. ఇవన్నీ కూడా కేటలాగ్ సారీస్ అనండి. ఇగో చూడండి, ఓపెన్ చేసి కడితే శారీ ఇలా ఉంటుందండి. కొన్ని ఫొటోస్ కొన్నిట్లో ఉన్నటికి చూపిస్తున్నాం, లేనట్లకి చూపించట్లా. ఇగోండి, ఇది వచ్చేటప్పటికండి లైట్ పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్కి డార్క్ అండ్ లైట్ షేడ్స్తో ఇచ్చారన్నమాట. ఎంత వెయిట్లెస్గా ఉందోనండి శారీ మాత్రం సూపర్. అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి, పిల్లలనే కాదు పెద్దవాళ్ళని కూడా కట్టుకోవచ్చు. పిచ్చివై ప్రింట్ అండి. పళ్ళులో వచ్చేటప్పటికి చక్కగా మనకి కౌ ఇచ్చాడు, లోటస్ ఇచ్చాడు, పిచ్చివై ప్రింట్ అండి. బోర్డర్ చూసారా, 5 ఇంచెస్ వరకు జరీ బోర్డర్ ఉందండి. దానిపైన మళ్ళీ మనకి స్క్రీన్ ప్రింట్ అంటే డిజిటల్ ప్రింట్ పిచ్చివై ప్రింట్ ఇచ్చాడండి. అది కౌ ఉన్నాయన్నమాట, ఆవు బొమ్మలు ఉన్నాయి కింద బోర్డర్లో కూడా. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి. దీనికి బ్లౌజ్ ఎట్లా ఇచ్చాడో చూద్దాం. ఇక బ్లౌజ్ ఇట్లా డిజైన్ బ్లౌజ్ ఇచ్చాడండి. ఇదిగోండి, దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్. 1255 అండి శారీ కాస్ట్. 1255. అట్లాగే ఇదిగోండి, ఇది ఓపెన్ చేసి కడితే ఈ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా, ఇది కూడా పిచ్చివై ప్రింటేనండి. కౌతోనే ఉంది, కౌ బొమ్మలే ఉన్నాయి, ఆవు బొమ్మలే ఉన్నాయి. చక్కటి కలర్ అండి, ఇంగ్లీష్ కలర్ అండి. ఇది కూడా మనం గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్లో ఉంటుందన్నమాట. ఒకలాంటి ఇంగ్లీష్ కలర్ అండి ఇది కూడా. ఎంత బాగుందోనండి శారీ మాత్రం అదిరిపోయింది. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కింద 5 ఇంచెస్ పైన ఉందండి బోర్డరు. కట్టుకుంటే రకంగా ఉంటుందండి. సిల్క్ కోటానండి, కాంజీవరం సిల్క్ కోట. ఇదిగోండి, ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. కింద కూడా మనకి ఆవు బొమ్మలు ఉన్నాయి. ఇదిగోండి, టాసిల్స్ కూడా ఉన్నాయి చక్కగా మనకి పళ్ళుకి. అట్లాగే బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా ఐ థింక్ రన్నింగ్లోనే ఇచ్చినట్టున్నాడండి. ఎస్, రన్నింగ్లోనే వచ్చేసిందండి బ్లౌజ్ కూడాను. సేమ్ రన్నింగ్లో ఇచ్చాడనమాట. శారీ కాస్ట్ వచ్చి ఎంత వెయిట్లెస్గా ఉందండి, సిల్క్ కోట కదా. 1255 అండి, 1255 శారీ కాస్ట్. ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఆనియన్లో ఒకలాంటి ఆనియన్ పింక్ మాట ఇది, లేదా ఓవల్టీన్ కలర్ అని చెప్పచ్చు. ఎంత బాగుందోనండి, మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ కదండి, మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండి అంతాను. ఇగో సూపర్ అండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కింద మోర్ దాన్ 5 ఇంచెస్ ఉందండి బోర్డరు, పైన ఏమో చిన్న బార్డర్, ఒక 1.5 ఇంచ్ బార్డర్. ఓవరాల్ శారీ అలా ఈ రకంగా ఉంటుందండి. శారీ వచ్చి చక్కటి ఇంగ్లీష్ కలర్ అండి ఇది. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి. లోపలికి ఉంది సేమ్ రన్నింగ్ అంటే ప్లెయిన్ ఇచ్చాడండి బ్లౌజ్. ఇదిగోండి, ప్లెయిన్ ఇచ్చి మనకి బార్డర్ ఇచ్చాడు అన్నమాట. ఇదిగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. 1255 అండి. దాంట్లోనే ఇది గ్రీన్లో మళ్ళీ డిజైన్ మారిందండి, చాలా బాగుంది. డార్క్ అండ్ లైట్, అలివ్ అండ్ లైట్ గ్రీన్ రెండు కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. ఓవరాల్ డిజైన్ ఇట్లా ఉంటుందండి, డైమండ్ డిజైన్ అనమాట. కింద వచ్చేటప్పటికి మోర్ దాన్ 5 ఇంచెస్ బోర్డర్ ఉందండి, జరీ బోర్డరు. సిల్క్ కోట అండి, కాంజీవరం సిల్క్ కోట శారీస్ అండి ఇవి. అయిపోయింది, పళ్ళు పార్ట్ అండి ఇది. ఓకేనా, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ.
దీనికి కూడా లోపలికి ఇచ్చాడు బ్లౌజ్. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇగో ఇది బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి. ఫ్రీ షిప్పింగ్ అండి. మళ్ళీ పిచ్వై ప్రింట్స్లో వచ్చిందండి ఇది కూడాను. ఇది ఒక లైట్ పిస్తా గ్రీన్ అవుతుందండి, చాలా లైట్ డార్క్ గ్రీన్తో ఇచ్చాడు. దీని మీద కూడా చాలా బాగుంది. ఇది మనం చెప్పటం అయితే ఇంగ్లీష్ కలర్ అనే చెప్పాలండి. ఎంత బాగుందోనండి, బ్యూటిఫుల్ డిజైన్. ఇది వచ్చి పికాక్స్తో వచ్చిందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కిందకి వచ్చేటప్పటికి మనకి మోర్ దాన్ 5 ఇంచెస్ బోర్డర్ ఉందండి, జరీ బోర్డరు. ఫ్రంట్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎంత వెయిట్లెస్గా ఉందోనండి శారీ అయితే. ఇగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పుడు అండి, ఇది ఒకలాంటి రమా గ్రీన్ అవుతుందండి, ఒక షేడ్ రామా గ్రీన్లో. దాని మీద బ్రౌన్ అండ్ మాస్టర్డ్ ఎల్లో చాలా కలర్స్తో ఇచ్చాడు, డిఫరెంట్ కలర్స్తో ఇచ్చారన్నమాట, మల్టీ కలర్స్తో ఇచ్చాడు. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పైన కింద బార్డర్ ఉంది. పైన ఒక 1.5 2 ఇంచెస్ ఉంటుంది, కిందకి వచ్చేసరికి 5 ఇంచెస్ వరకు ఉందండి బార్డరు. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి, చాలా బాగుందండి. ఇదిగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇదిగోండి డిజైనర్ బ్లౌజ్ పీస్ ఇచ్చాడు అనమాట. ఎంత బాగుందో చూడండి బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి, ఫ్రీ షిప్పింగ్. అక్కడితో కోటా శారీస్ అయిపోయినాయి అండి, సిల్క్ కోటా. ఇవి వచ్చేటప్పటికి మైసూర్ సిల్క్ అండి విత్ క్రేప్ బోర్డర్స్ అన్నమాట. ఇవన్నీ ప్లెయిన్ విత్ బోర్డర్స్ అండి. అలా రిలీజ్ చేసాం, వెళ్ళిపోయినాయి. ఇంకా మన దగ్గర ఫైనల్గా మళ్ళీ ఏంటంటే కొత్త దీంట్లో ఒక 4 శారీస్ వచ్చినాయి అన్నమాట. ఇంకా అందుకే రిలీజ్ చేస్తున్నాను. చక్కటి ప్యారెట్ గ్రీన్ అండి, దానికి మనకి బర్గండీ కలర్ ఇచ్చాడండి బోర్డరు పైన కింద. దాని మీద మనకి కాపర్ జెరీ అండి, దిస్ ఈస్ కాపర్ జెరీ, అందుకే చెప్తున్నానండి కాపర్ జెరీ. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఇట్లా లైన్స్ వస్తుందండి, కానీ చాలా బాగుంది. నేను కూడా తీసుకున్నాను దీంట్లో. ఇది ప్యారెట్ గ్రీన్ అండి, శారీ అంతా కూడా ఇలా ప్యారెట్ గ్రీన్ అనమాట, చక్కటి గ్రీన్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు ఏది ఉంటుందో బ్లౌజ్ అదే ఇస్తాడు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. మెటీరియల్ మాత్రం 100% బాగుందండి, మైసూర్ సిల్కేనండి. ఇది సెమీస్ కాకపోతే మెటీరియల్ అయితే అసలు ఏమీ డోకా లేదండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1450 అండి. ఇవి విత్ బ్లౌజ్ శారీస్ 1450 అండి. ఇది వచ్చేటప్పటికండి లైట్ ఒకలాంటి బిస్కెట్ కలర్ అండి. అబ్బా మెటీరియల్ అయితే ఎంత బాగుందోనండి, బ్యూటిఫుల్ మెటీరియల్. అంటే చాలా మెత్తగాను మృదువుగా ఉందండి. ఇదిగోండి దీనికి బర్గండీ కలర్ అండి, మంచి వైన్ అండ్ బర్గండీ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా అనమాట. బీట్రూట్ కలరు వైన్, దానికి మళ్ళీ మనకి కాపర్ జెరీ అండి. జెరీ మాత్రం కాపరేనండి. ఓపెన్ అయిపోయింది సారీ, తీయకూడదు అనుకుంటానే తీసాను. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇక ఇదంటే ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి, చక్కటి కలర్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అండి. ఇది బ్లౌజ్ పీస్. మనకి జరీ వచ్చేటప్పటికి కాపర్ జరీ అండి, కడి జరీ ఇచ్చాడు. 1450 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి కొంచెం మెహందీ గ్రీన్ అవుతుందండి, విత్ మస్టర్డ్ కూడా కాదులేండి, మెహందీ గ్రీన్ అండ్
ఇదేదో కలర్ అంటారండి, మర్చిపోతున్నాను. కానీ మెహందీ గ్రీన్ అని చెప్తాలేండి, నాకైతే అదే అర్థమవుతుంది. అదిగో చూడండి, దానికి మళ్ళీ మనకి డార్క్ వైన్ కలర్ ఇచ్చాడండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు అండి, పళ్ళు లోపలికి వచ్చిందండి. పళ్ళు అంతా కూడా జరీ ఇచ్చాడు మీకు. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు, ఓకేనా. పైన కనపడేది బ్లౌజ్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్. ఇగోండి ఇది బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి. బ్యూటిఫుల్ కలర్ అండి, కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఇది కూడాను కొంచెం మన ఇది మెంతులు కలర్ లాగా అనిపిస్తుందండి. మెంతులు అంటాం కదా, మస్టర్డ్ మస్టర్డేనా, యా మెంతులు అండి, మెంతులు కలర్ ఏమంటాం మర్చిపోయాను. మస్టర్డ్, మస్టర్డ్ అంటే ఆవాలనుకుంటా. మేతి కలర్ అండి. ఇది వచ్చేసరికి చక్కటి ఆరెంజ్ అండి. ఆరెంజ్కి బ్లాక్ అండి, బ్లాక్ బార్డర్తో ఉంది. లాస్ట్ టైం కూడా ఎవరో అడిగారు, ఒక్క చీర వచ్చింది అప్పుడు రిలీజ్ చేసినప్పుడు. ముగ్గురు ఎంతోమంది అడిగారు, ఒక్కడికే ఇవ్వగలిగామాట ఆ రోజున. ఇగో ఇది మళ్ళీ ఇంకొకటి ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. చక్కటి ఆరెంజ్ అండి ఇది. చక్కటి మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. చక్కటి ఆరెంజ్ అండి ఇది నాకైతే. కానీ పైన కింద బార్డర్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1450 అండి. మైసూర్ క్రేప్ విత్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్తో ఇగో ఇట్లా ఇచ్చాడనమాట, ప్లై బ్లాక్ విత్ బార్డర్ ఇచ్చాడండి. శారీ కాస్ట్ 1450 అండి. అట్లాగే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది కుబేర పట్టు అండి. అన్నీ కూడా సెమీసేనండి, కానీ చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇగోండి ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. అసలు ఎంత బాగున్నాయి అంటేనండి, అసలు రేటుకిను శారీకి సంబంధమే లేదండి. జరీ నల్లబడదండి, ముడత పడుతూ. ఐ థింక్ నాకు ఈ కుబేర పట్టు అనేది ఏంటంటే మనం దేవతా విగ్రహాలకి దగ్గర వాడతారన్నట్టు గుర్తు. ఎందుకంటే పట్టు పురుగుల్ని చంపి తీసేదేమో మనం మామూలుగా వాడే పట్టు చీరలు అంటారు. ఇది ఏమో నాకు అంత గుర్తు రావట్లేదండి, ఏదో చెప్పారు మర్చిపోయాను. ఇది కుబేర పట్టు అని మాత్రం పేరు పెట్టారు, అదైతే నాకు తెలుసు. చక్కటి గ్రీన్ అండి. గ్రీన్కి బర్గండీ కలర్ అవుతుందండి. ఎంత బాగుందో చూడండి శారీ. గ్రీన్ అండి, అంత లీఫ్ డిజైన్ అండి. ఇగో మొత్తం లీఫ్. నేను ఒక చీర అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇంకా మిగతా అన్నీ మాత్రం నేను చక్కగా కొంచెం వరకు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే పట్టు చీరలు కదండి ఇవి, వెయిట్గా కూడా లేవండి. అట్లని మరీ ఇది లేదు, జస్ట్ మన పట్టు చీరలు ఎలా ఉన్నాయో అదే వెయిట్లో ఉందండి. ఇది మళ్ళీ నాకు సింగిల్ అయితే అనిపిస్తుందండి. ఇందాక మొన్న ఎపిసోడ్లో నేను రిలీజ్ చేశాను కదా, అవి కాంజీవరం సెమీ పట్టు అని చెప్పాను కదా, అవి మాత్రం డబల్ నేత అండి. ఇది సింగిల్ నేతేనండి. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో అసలు. ఇగోండి దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి. కల్నేత ఉందండి. ఇదంతా కూడా మళ్ళీ మనకి కాపర్ జరీ అనండి, కాపర్ జరీతో వచ్చిందన్నమాట. ఇగోండి ఓకేనా. అట్లాగే బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి గ్రీన్ కలరే ఇచ్చి ఉంటాడండి నాకు తెలిసి. ఇదిగోండి యా గ్రీన్. ఇదిగోండి దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్. నాట్ గ్రీన్ అండి, సో ఐఎమ్ సారీ. ఇదిగోండి ఇది బ్లౌజ్. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. పళ్ళు బార్డర్ ఏమి ఇచ్చాడో బ్లౌజ్ అదే ఇచ్చాడండి. శారీ కాస్ట్ వచ్చి 1450 అండి, 1450. ఎంత మంచి పట్టు చీర వస్తుందో చూడండి 1450లో మనకి. ఓపెన్ అయిపోయింది, కష్టం ఇంకా అది పెట్టడం. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి చక్కటి ఆరెంజ్ అండి. శారీ అంతా కూడా జరీ ఉందండి.
విత్ గ్రీన్ అండి. ఒక రకమైన ఆరెంజ్ను కాపర్ కలర్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది. దాని మీద గ్రీన్తో ఇచ్చాడు అనమాట. బోర్డర్ కూడా గ్రీన్, లీఫ్ డిజైన్ అండి అంతాను, ఆకులు మాట. మళ్ళీ అంటే చీరంతా కూడా బుటీ ఉందండి. అదంతా కూడా లైన్స్తో డైమండ్స్ లాగా ఇచ్చాడు అనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే నేను ఓపెన్ చేయనండి ఫుల్గాను, ఎందుకంటే పట్టు చీరలు కదండి ఇవి, నలిగిపోతాయి మళ్ళీ. ఎంత బాగుందోనండి ఓపెన్ చేస్తుంటే. ఇదిగోండి, శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. దిస్ ఈజ్ ఓవరాల్ శారీ అండి. చూసారా ఎట్లా ఉందో? కిందకు వచ్చేటప్పటికి గ్రీన్ బోర్డర్ అండి. ఇదిగోండి, మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి గ్రీన్తో వచ్చిందండి. ఇట్లా వచ్చింది అన్నమాట గ్రీన్ పళ్ళు వచ్చేటప్పటికి గ్రీన్ పార్ట్ అండి. ఇదిగోండి, మొత్తం కూడా డిజైన్ ఉందండి, సెల్ఫ్ డిజైన్ ఉంది. గీతలు అంటే డైమండ్స్ వచ్చినాయి అన్నమాట అటు ఇటు. శారీ మొత్తం వచ్చి దాంట్లో మళ్ళీ లీఫ్ డిజైన్ వచ్చిందన్నమాట ఆకుతో. ఓకేనా? శారీ కాస్ట్ వచ్చి 1450 అండి. ఇదిగోండి, కావాల్సిన వాళ్ళు ఇలా పెట్టి పంపించండి స్క్రీన్ షాట్. 1450, 1450. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి మస్టర్డ్ ఎల్లో అవుతుందండి. కుబేర పట్టు అండి ఇవి. కుబేర పట్టు 1450 అండి, ఫ్రీ షిప్పింగ్. శారీస్ అయితే మేము ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాం, కానీ మాకు చాలా ఇదిగా ఉందండి. కానీ ఇక నేను మాట అన్నాను కాబట్టి ఇంక వెనక్కి తీయలేకపోతున్నాను. బాగా పడిపోతున్నాయండి. ఏంటంటే ఈ తీసేసాను కదండి మొత్తం షిప్పింగ్ ఛార్జెస్. దానివల్ల అసలు నాకు డిటిడిసి వాళ్ళ బిల్ నాకైతే మంత్ వచ్చేటప్పటికి అసలు హెవీ బిల్ అయిపోతుంది అనమాట. ఏంటంటే ఒక్కొక్క వాళ్ళకైతే 200 కూడా ఒక్కొక్క ప్యాకెట్కి పడిపోతుంది బిల్లు. కానీ ఏంటంటే మాట ఇచ్చాను కదా, అదే అన్నాను, ఇక నాకు ఆ వచ్చే కొంచెం లాభాల్లో ఇంకొంచెం వదిలేసుకుంటున్నానులేండి అని చెప్తున్నాను అనమాట. ఇదిగోండి, మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి చక్కటి గ్రీన్ వచ్చిందండి. దాని మీద మనకి జరీ వచ్చేటప్పటికి కాపర్ జరీ అండి. ఇదిగోండి, ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ అండి. ఎవరు తీసుకుంటారో కానీ కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఓకేనా? శారీ అంతా ఇట్లా ఉంటుందండి. మొత్తం కూడా ఏంటంటే డైమండ్స్ ఉన్నాయండి, అంతా కూడా థ్రెడ్ డైమండ్స్ ఉన్నాయండి. మళ్ళీ దాంట్లో జరీతో మనకి గ్రీన్ అండ్ జరీతో కాపర్ జరీతో లీఫ్ డిజైన్ వచ్చిందన్నమాట. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇదిగోండి, పళ్ళు చూసారు ఎంత బాగుందో, టిష్యూ టైప్లో మొత్తం డిజైన్ ఉందండి. పళ్ళు కూడాను అంతా ఇట్లా వచ్చిందన్నమాట. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1450, కుబేర పట్టు. ఇది వచ్చేటప్పటికి చక్కటి లైట్ కలర్ అండి, లైట్ ఒకలాంటి బ్రౌన్ అవుతుందేమో. ఇదిగోండి, ఓపెన్ చేసి కడితే శారీ ఇలా ఉంటుందండి. ఇది కట్లాగ్ అనమాట. ఎంత బాగుందనండి, లైట్ కలర్కి బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. ఇక చూడండి ఎంత బాగుందో, అసలు షైనింగ్ అండి, అంటే మెటీరియల్లో షైనింగ్ ఉందండి, అంత బాగుందన్నమాట. ఇదంతా కూడా డిజైన్ అండి, మొత్తం క్రీపర్ డిజైన్, లైట్ కలర్ మీద డార్క్ మరూన్తో వచ్చిందండి అంత డిజైన్. పైన కింద కూడా బోర్డర్ ఉందండి. పళ్ళు వచ్చేటప్పుడు ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు అండి విత్ కాపర్ జరీ. ఇదిగోండి, పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి. ఓకేనా? ఇదిగోండి, మీకు బుక్ చేసుకున్న తర్వాత కావాలన్నప్పుడు అప్పుడు ఎట్లాగో చెక్ చేయడానికి ఓపెన్ చేస్తాం కాబట్టి అక్కడ ఓపెన్ చేసి చూపిస్తానండి. సరే, 1450 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం ఇందాకది ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అయితే ఇది ఇంకొకటి కొంచెం మనకి ఏమోనండి ఇంగ్లీష్ కలర్ అని చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఒక్కసారి ఏమవుతుందంటే బీట్రూట్ను
ఇది కలిస్తే ఎట్లా ఉంటుందో, వైన్ కలర్ కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. చక్కటి కలర్ అండి ఇది కూడా, ఇంగ్లీష్ కలరేను. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి కలర్. బా ఎంత బాగుందోనండి, డిజైన్ కానీ షైనింగ్ కానీ అసలు ఎక్సలెంట్ అండి, మామూలుగా లేదండి చీర అయితే. ఎంత బాగుందో చెప్పలేనండి. ఇక ఎంత బాగుందో చూడండి, మొత్తం కూడా క్రీపర్ డిజైన్ అండి, పైన కింద కూడా బోర్డర్ వచ్చిందన్నమాట. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇంగ్లీష్ కలర్ అండి, ఇంగ్లీష్ కలర్కి మళ్ళీ మనకి ఇది ఏంటంటే బర్గండీ కలర్ ఆర్ రాణి పింక్ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. అట్లా వచ్చిందన్నమాట కలర్. రాణి పింక్ అంటే కూడా బర్గండీ కలర్ అంటేనే బాగుంటుందండి. 1450 అండి శారీ కాస్ట్, 1450. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ ఎల్లో కలర్ అండి. అన్ని ఏజ్ల వాళ్ళు కట్టుకోవచ్చండి, పూజలకి, చిన్న చిన్న పార్టీస్కి, ఈవెన్ మనం మ్యారేజెస్ కూడా కట్టుకోవచ్చండి. అంత బాగున్నాయి చీరలు అయితే కానీ, మనం చెప్తే తప్ప ఎవరు గుర్తు కూడా పట్టరండి, అంత బాగున్నాయి. అవునా అని నోరు తెరుస్తారు, అంత బాగున్నాయి చీరలు అయితే. ఇగోండి, చక్కటి మస్టర్డ్ ఎల్లో అండి, ఎల్లో మీద గ్రీన్తో ఇచ్చాడు, పైన కింద కూడా గ్రీన్ బోర్డర్ అండి, అంతా కూడా కాపర్ చెరీ అండి, అది కూడా గుర్తుపెట్టుకోండి, కాపర్ చెరీ. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు ఏది ఉంటుందో సేమ్ బ్లౌజ్ ఉంటుందండి, దాంట్లో డౌట్ లేదు మీకు. ఇక్కడ లోపలికి మడత పెట్టారేమో అనుకుంటున్నాను. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ అండి, చూసారు కదా బ్లౌజ్. ఇగోండి, ప్లెయిన్ మీద డాట్ ఇచ్చాడు అనమాట, జరీతో డాట్స్ ఇచ్చాడు అనమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. మళ్ళీ బోర్డర్ కూడా ఇచ్చాడండి బ్లౌజ్కి, హ్యాండ్స్కి బోర్డర్ వచ్చాడు. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి 1450 అండి, కుబేర పట్టు. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ ఒకలాంటి పింక్ అండి, ఇందాక చూపించాను కదా, ఇదొక పింక్ మాట. ఇంకా చూసుకోండి, ఇంకా ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే పాపం మళ్ళీ తీసుకుని వాళ్ళు ఫీల్ అవుతారండి, ఎక్కువ నలిగిపోయిన చీర అంటారు. ఇక చక్కటి ఆనియన్ పింక్ లాగా ఉందండి ఇది, దానికి మనకి నేవీ బ్లూ బార్డర్ ఇచ్చాడండి, నేవీ బ్లూ విత్ కాపర్ చెరీ. చాలా బాగుందండి ఇది. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటున్నాను, చక్కటి పింక్ అండి ఇది కూడాను. అట్లాగే ఇది పళ్ళు అండి మనకి, దిస్ ఇస్ పళ్ళు అండి. ఇదిగోండి పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు ఏమిస్తాడో అదే బ్లౌజ్ ఇస్తాడు, నేవీ బ్లూనేనండి బ్లౌజు. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ అండి. ఇగో ఇది బ్లౌజ్, దీని మీద కాపర్తో జరీతో డాట్స్ ఉన్నాయన్నమాట, మనకి చిన్న బుట్టి వచ్చిందన్నమాట. 1450. మళ్ళీ ఇది కూడా మస్టర్డ్ ఎల్లో అండి, దాని మీద మనకి నేవీ బ్లూతో ఇచ్చాడు, ఇది కూడాను కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్, ఎల్లోకి నేవీ బ్లూ విత్ కాపర్ జరీ. ఇప్పుడు ఎల్లో జరీ ఎక్కువగా రావట్లేదండి, కాపర్ బాగా ట్రెండింగ్ అండ్ రన్నింగ్ ఫ్యాషన్ అనమాట, అందుకని ఎక్కువగా కాపర్ జరీతోనే వస్తుంది అన్నమాట. ఇగోండి ఎంత బాగుందో చూడండి, శారీ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ క్రీపర్ డిజైన్ నేవీ బ్లూ. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు. మనకి బోర్డరు పళ్ళు ఏమొచ్చిందో బ్లౌజ్ కూడా మీకు నేవీ బ్లూనే ఉంటుందండి, డౌట్ ఉండదు దాంట్లో. బ్లౌజ్, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1450 అండి, ఫ్రీ షిప్పింగ్.
ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి, చక్కటి బ్లూకి డార్క్ నేవీ బ్లూ ఇచ్చాడండి లీఫ్ డిజైన్. సర్ప్ బ్లూకి నేవీ బ్లూ ఇచ్చినట్టున్నాడు. విత్ కాపర్ జరీ అండి. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. ఓకేనా, బ్లూ కలర్కి కింద నేవీ బ్లూ బోర్డర్ అండి విత్ కాపర్ జరీ. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఇది పళ్ళు. ఓకేనా, బ్లౌజ్ వచ్చేటప్పటికి నేవీ బ్లూతోనే ఇస్తాడు మీకు. యా, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. అట్లాగేనండి కట్టు చెంగు దగ్గర మనకి ఏమి ఇవ్వడండి, ఇట్లా ప్లెయిన్గా ఒక 1/2 మీటర్ వరకు వదిలేసాడండి. కట్టు చెంగులో మాత్రం ఎక్కడ మనకి డిజైన్ కానీ వీవింగ్ కానీ లేదన్నమాట. ఓకేనా, ఇట్లా ప్లెయిన్ వదిలేసాడు అనమాట, ఏం డిజైన్ ఇవ్వకుండా వదిలేసాడు. అది కట్టు చెంగు అన్న ఉద్దేశంతో వదిలేసాడో ఏమో మరి నాకైతే తెలియదండి. 1450 ఫ్రీ షిప్పింగ్ అండి సారీ. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి ఆరెంజ్ అండ్ ఇటుకరే రంగు అండి కలిస్తే ఎలా ఉంటుంది, దానికి వైలెట్ ఇచ్చాడండి. ఇది వచ్చేటప్పటికి మనకి వైలెట్ క్రీపర్ డిజైన్తో ఇచ్చాడు, వైలెట్. బా ఎంత బాగుందోనండి, చూసారా వైలెట్ పైన కింద బార్డరు. పళ్ళు కూడా వైలెట్ అనండి. అయ్యో, దిస్ ఇస్ పళ్ళు పట్ వైలెట్. అట్లాగే చీరంతా ఇది ఏంటంటే పీచ్ అండ్ పింక్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది. కలనేత కదండి, చాలా కలర్, అటు తిప్పితే ఒక రంగం, ఇటు తిప్పితే ఒక షేడు కనపడుతుంది అనమాట. శారీ మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి, కుబేర పట్టు. మీకు పళ్ళు ఏమి ఇచ్చాడో బ్లౌజ్ కూడా మీకు అదే ఇస్తాడనమాట, వైలెట్లోనే ఉంటుంది. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్. మీకు కొంచెం బుట్టి ఇచ్చాడనమాట బ్లౌజ్ మీద. ఇదిగోండి, అట్లాగే మనకి కట్టు చెంగులో మాత్రం ఒక 1/2 మీటరు ప్లెయిన్ వదిలేస్తాడండి, ఏమి అక్కడ బుట్టి కానీ జరీ కానీ ఏంటంటే మనకి ఫ్లవర్స్ కానీ ఉండవండి, అక్కడ వీవింగ్ ఉండదు అన్నమాట. ఓకేనా, ఇదిగోండి చక్కటి కలర్ చూసుకోండి. మరి 1450 శారీస్ ఇక్కడ అయిపోయినాయండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోనే నేను ముందుకు వస్తున్నాను, బాగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. అలాగే మంచి లైక్స్ ఇచ్చేసేయండి అందరూ. ఈ శ్రావణ మాసం అంతా అందరూ రోజుకో రకం చీర కట్టుకొని అందంగా అలంకరించుకొని అందంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.